రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. క్రొత్త నిబంధనలో 209 పేజీ నెంబరు 13వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుదాం. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఉపచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును ఎత్తిపట్టి మీరే మాతో తేటగా బాహాటంగా మాట్లాడుదురని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రతి గురువారం కూడా హెబ్రీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో మనం చివరి భాగాలలోనికి వచ్చాం. 17వ వచనం. మనం ఇంతకుముందు 15-16 వచనాలు ధ్యానం చేశాం. అందులో దేవునికి ఇష్టమైన యాగములు ఉన్నాయి. వాటిలో 3 యాగాలు. ఒకటి స్తుతి యాగము, రెండవది ఉపకార యాగము, మూడవది ధర్మము అనే యాగం. వీటిని చేయడం మరచిపోకండి, ఇవి దేవునికి ఇష్టమైన యాగములు అని చెప్పాడు. హెబ్రీ విశ్వాసులకు పౌలు ఈ సంగతులు తెలియజేస్తూ నేడు క్రొత్త నిబంధన సంఘ విశ్వాసులైన వారందరికీ ఈ మాటలు వర్తింపజేస్తున్నాడు. వారే కాదు, నేడు మనం కూడా సంఘములో ఉన్న విశ్వాసులంగా, దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా, ఆయన వెంబడిస్తున్న వారిగా మనం ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో ప్రవర్తించాలో అనేక సంగతులు మనం పత్రికలలో నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇదే 13వ అధ్యాయంలో 7వ వచనం కూడా నాయకులను గూర్చే వ్రాయబడిన సంగతి. సంఘ నాయకులు కదా, లేకపోతే సేవకులు, నాయకులు అనే దాని గురించి 7వ వచనంలో వ్రాయబడిన సంగతులు కూడా మనం ఆలోచన చేశాం కదా. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అని, వారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచండి అని, వారి విశ్వాసమును అనుసరించండి. ఇందులో ఆత్మీయ నాయకులు అని మనం ఆ 7వ వచనానికి పేరు పెట్టుకొని ధ్యానం చేశాం. ఈ 17వ వచనం కూడా అదే, ఆత్మీయ నాయకులను గూర్చే. 13వ అధ్యాయం 7వ వచనము ఆత్మీయ నాయకులను గూర్చే చెప్పాడు. 17వ వచనం కూడా ఆత్మీయ నాయకులకు సంబంధించిన విషయమే. ఆత్మీయ నాయకులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు 7వ వచనంలో. వారి ప్రవర్తనా ఫలాన్ని తలంచండి, కనిపెట్టండి అన్నాడు. వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి, వెంబడించండి అని చెప్పాడు. 17వ వచనంలో కూడా మరికొన్ని సంగతులు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ విశ్వాసులారా, హెబ్రీ విశ్వాసులారా, అలాగే అన్ని సంఘాలకు, అన్ని దేశాలకు, అన్ని పట్టణాలకు ఈ పత్రిక నేడు ప్రాపంచిక సార్వత్రికమైన సంఘానికి సరిపోయినటువంటి పత్రిక. నేడు మనకును ఇది సరిపోయిన పత్రిక వచనంగా మనం ఆలోచన చేస్తున్నాం. విశ్వాసులైనటువంటి వారు. ఇక్కడ 17వ వచనాన్ని మనం గమనిస్తే పౌలు గారు ఏమంటున్నాడంటే, మీపైని నాయకులుగా ఉన్నవారు, మీపైని నాయకులుగా ఉన్నవారు. 7వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు, మీపైని నాయకులుగా ఉన్నవారిని అన్నాడు. అంటే ఎవరిపైని నాయకులు? విశ్వాసులైన వారి మీద నాయకులుగా ఉన్నవారు. సంఘము
సంఘానికి నాయకులు ఉండాలి. ఆ నాయకులకు అధికారము ఉండాలి. సంఘం ఉండగా సంఘానికి నాయకుడు ఉంటాడు, అనగా కాపరి. ఆ కాపరికి లేకపోతే నాయకునికి అధికారం ఉంటుంది. సంఘ పరిపాలన నాయకత్వము ఆ నాయకుల యొక్క అధికారము క్రింద కొనసాగుతూ ఉండగా ఆ దేవుని అధినాయకత్వం దేవుడు సర్వాధికారి అయి ఉండగా ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయడానికి దేవుడు కొందరు నాయకులను నియమించాడు. ఈ నాయకుల నియామకము దేవుని ఏర్పాటు. నాయకులు దేవుని ఏర్పాటును బట్టి, దేవుని పిలుపును బట్టి, దేవుని ప్రత్యక్షతను బట్టి, దేవుని దర్శనాన్ని బట్టి, దేవుని ఆత్మచేత నింపబడుటను బట్టి వారు ఏర్పరచబడిన వారు. నాయకులు లేకపోతే సేవకులు, పెద్దలు, వీరంతా సంఘ నాయకత్వంలో పాలివారు. సంఘానికి శిరసత్వము యేసుక్రీస్తే, సంఘానికి అధిష్టానము యేసుక్రీస్తే. అయితే మిగిలిన వాళ్ళు స్థానికమైనటువంటి అధికారులు లేకపోతే నాయకులు. కాబట్టి మీపైన నాయకులుగా ఉన్నవారు స్థానిక సంఘాలలో విశ్వాసులైనటువంటి వారి మీద దేవుడు నియమించిన నాయకులు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులు, వారిని సేవకులుగా, పెద్దలుగా, ఉపదేశకులుగా, సువార్థికులనుగా, పరిచారకులుగా, కాపరులుగా, బోధకులుగా దేవుడు సంఘముపై నియమించాడు. అయితే ఇప్పుడు ఈ 17వ వచనంలో ఏమంటున్నాడు అంటే, 7వ వచనంలో ఒక 3 విషయాలు మనం చూసాం కదా. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తనను తలంచండి. అంతేకాదు 3వదిగా ఏమన్నాడు, వారి విశ్వాసాన్ని వెంబడించండి అన్నాడు. ఇప్పుడు 17వ వచనంలో చెప్పే మాట ఏమంటే, నీ పైన నాయకులుగా ఉన్నవారు, ఆఖరి మాట చదువుతున్నాను చూడండి, వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్న. వారి మాట వినండి, వారికి లోబడండి. ఎవరికి? మీ పైన నాయకులుగా ఉన్నవారికి. మీ పైన నాయకులుగా ఉన్నవారి మాట వినండి, వారి మాట విని వారికి మీరు లోబడండి అని చెప్తున్నాడు. అంటే ఆత్మీయ నాయకులైన వారికి కదా సంఘము లేకపోతే విశ్వాసులు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. సంఘ నాయకత్వానికి లోబడి ఉండాలి అనే సంగతిని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా భౌతికంగా చూసినా కూడా ఈ లోకంలో అధికారులకు మనం ఏం చేయాలి? లోబడాలి. పరిపాలకులకు మనము లోబడాలి. దైవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఈ లోకములో లోకాధికారులకు కూడా మనం లోబడాలి. ఎందుకంటే అధికారము అనేది, అధికార సూచన అనేదట దేవుడు అనుగ్రహించితేనే తప్ప మరెవనికి అధికారం ఉండదు. అది అనుకూలమైన అధికారులైనా వ్యతిరేకమైన అధికారులైనా. అపోస్తులైన పౌలు ఒక చక్కని మాట అంటాడు అపోస్తుల కార్యములు. ఒక నాయకుని పట్టుకొని ప్రధాన యాజకుని సున్నము కొట్టిన గోడ అని అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకడు చంపకేసి చెళ్ళును ఒకటి వీకాడు పౌలు గారిని. ఒకటి వీకి, ఏం నువ్వు అధికారానికి లోబడవా? ప్రధాన యాజకుడిని దూషిస్తావా అని అంటే, అప్పుడు పౌలు ఒక మాట అంటాడు, ఏమంటే, నన్ను క్షమించండి, నేను అతడు అధికారి అని అనుకోలేదు. అధికారమునకు లోబడాలి. పౌలు తన పత్రికలో చాలాసార్లు కూడా రాశాడు, మీ పైన అధికారులుగా ఉన్నవారి, లోకములో అధికారులుగా ఉన్నవారికి లోబడండి. ఎందుకంటే ఆ అధికారము దేవుడే వారికి అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనకు అనుకూలమైన నాయకులు, అధికారులు ఉంటే
నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు అని అనుకుంటాం. మరి వ్యతిరేకంగా మనకు వ్యతిరేకమైన నాయకులు ఉంటే వారి సంగతి ఏమిటి? ప్రభువా, ఎందుకు ఇట్లాంటి నాయకుడిని నియమించావు? ఇది దేవుని చిత్తం కాదేమో అని అనుకుంటాం. లేదు లేదు, అది పొరపాటు. దేవుని ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వాలను, నాయకులను కూడా నియమించడం దేవుని యొక్క నియమమే, ఏర్పాటే. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల విషయంలో చాలా సందర్భాలు ఇలాగే చేశాడు. వారు దేవుని దృష్టికి దుర్మార్గులైనప్పుడు, దోషులైనప్పుడు ఏం చేశాడు? ఆయన వారి శత్రువులకు, ఆ శత్రురాజుల అధికారానికి అప్పగించాడు. ఫిలిప్తీలకు అప్పగించాడు, అమాలేకీయులకు అప్పగించాడు కదా, మిద్యానీయులకు అప్పగించాడు. ఆయన అంటే శత్రువులకు ఆయన అప్పగించాడు. బబులోనీయులకు అప్పగించాడు. నెబుకద్నెజరు రాజుకు అప్పగించాడు. ఆ నెబుకద్నెజరును కూడా ఏర్పాటు చేసిన వాడు, అధికారం ఇచ్చిన వాడెవరు అంటే, కొన్నిసార్లు దేవుని ప్రజలకు పాఠం నేర్పడానికి, లేకపోతే వారిని శిక్షించడానికి దేవుడు దుర్మార్గులైనటువంటి వారికి కూడా అధికారాన్ని ఇస్తాడు. ఏదేమైనా అధికారము అంటే అది దేవుడు ఇవ్వాల్సిందే, దేవుడు ఇవ్వాల్సిందే. ఒకరోజు శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీవు ఏ అధికారాన్ని బట్టి ఈ కార్యాలు చేస్తున్నావు? నీకు ఉన్న అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇలాంటి కార్యాలు, అద్భుతాలు చేస్తున్నావే, అధికారం పూర్వకంగా మాట్లాడుతున్నావే, ఈ అధికారం నీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహానుకు ఇవ్వబడిన అధికారం ఆయనకి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి అన్నాడు. అప్పుడు వారు అనుకున్నారు ఒకరిలో ఒకరు, మనుషుల వలన కలిగింది అని చెబుదామా? ఈ ప్రజలు మనల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే వీరందరూ ఆ యోహానుకు దేవుని వలన అధికారం వచ్చింది, దేవుని నుండి అధికారం వచ్చింది అని నమ్ముతున్నారు. లేక దేవుని వలనే ఈ అధికారం యోహానుకు వచ్చిందని మనం చెబుదామా? మరి మనమేమో యోహాను నమ్మకపోతిమి కాబట్టి ఆయన ఏమంటాడు, మరి ఎందుకు మీరు యోహాను నమ్మలేదు అని అంటాడు. కాబట్టి గమ్మున ఊరుకుందాం, మాకు తెలియదని చెప్దామని. అంటే అధికారము అనేది అనుగ్రహించబడాలి. మనుషుల ద్వారా అనుగ్రహించబడే అధికారాలు వేరుగా ఉంటాయి. దేవుడు అనుగ్రహించే అధికారం, ఏ మనిషికైనా దేవుడు అధికారం అనుగ్రహించాలి. దేవుని నియామకంలో ఉన్నటువంటి అధికారం, నాయకత్వం. ప్రియులారా గమనించాలి, ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఉన్నారే, వారి మాట మీరు వినండి, వారికి లోబడండి. అలాగైతే ఆత్మీయ నాయకులు అనే అంశంలో ఈ మాటను కూడా మనం జోడించుకొని ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడండి, వారి మాట వినండి అన్నాడే. ఎందుకు మనము వారికి లోబడాలి? ఎందుకు మనం మన ఆత్మీయ నాయకులకు, సేవకులకు లోబడాలి, వారి మాట వినాలి? కొన్ని చోట్ల సేవకుని మాట వినరు విశ్వాసుల మాటే సేవకుడు వినాలి. అట్లా కాదు, ఇట్లా చేయాలంటే చచ్చినట్లుగా వినాలి. కొన్ని చోట్ల అలాగ ఉంటుంది. దేవుడు సంఘానికి సంఘముపై నాయకులుగా సేవకులను, పెద్దలను ఉంచితే విశ్వాసులే ఆ నాయకత్వాన్ని లాక్కున్న వారిగా, ప్రదర్శించే వారిగా ఉంటారు. అట్లా కాదు, ఎట్లా చేయాలి అని. దేవుని యొక్క అధికారానికి లోబడని ప్రజలు, సరే క్రొత్త నిబంధన సంఘ సత్యాలను అనుసరించే, ఆచరించే విశ్వాసులమైనటువంటి మనం తప్పకుండా సంఘ నాయకత్వానికి, లేకపోతే ఆత్మీయ నాయకులకు మనం ఏం చేయాలి? లోబడాలి, వారి మాట వినాలి. ఇప్పుడు ఈ మాట మనం చదువుతుండగా ఎందుకు
ఎందుకు ఈ నాయకులకు మనం లోబడాలి, వారి మాట ఎందుకు వినాలి అనే గనక ప్రశ్నించుకుంటే ఇందులో నుంచి ఒక 7 రకాలైన సమాధానాలు ఈ ప్రశ్నకు మనం లేఖనంలో నుండి ఆలోచన చేద్దాం. త్వరగా మనము పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఆ అపోస్తలుల కార్యముల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆయన సంపాదించిన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను లేకపోతే సంఘమును గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి అని సంఘనాయకులైన వారికి, పెద్దలైన వారికి, సేవకులైన వారికి ఇక్కడ ఈ ఉపదేశం చెప్పబడుతూ ఉంది. అంటే ఇందులో మనం గమనించే మాట ఏమిటి? ఎందుకు మనము ఆత్మీయ నాయకులకు లోబడాలి, ఎందుకు వారి మాట మనం వినాలి అనే ప్రశ్నకు ఇందులో మనకు దొరికే సమాధానం ఏమంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి ఏర్పాటు చేసిన సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడిన నాయకులు మిమ్మును అధ్యక్షులనుగా ఉంచాడు, అంటే నాయకులుగా ఉంచాడు. కాబట్టి మీకు అప్పగింపబడిన మందను గూర్చి, సంఘమును గూర్చి జాగ్రత్తగా ఉండండి, మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అనగా వీరిని నియమించిన వాడెవరు? దేవుడే కదా. పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడిన వారు నాయకులు. కాబట్టి ఎందుకు నాయకుల మాట వినాలి, లోబడాలి? ఎందుకు ఆత్మీయ నాయకులు, సేవకుల మాట మనం వినాలి, ఎందుకు వారికి లోబడాలి అంటే, దేవుడే వారిని నియమించాడు గనుక. వారు దేవుని నియామకం. దేవుడే నాయకులను నియమించాడు, వారికి అధికారం ఇచ్చాడు. సంఘానికి నాయకులను ఇచ్చి ఆ నాయకులకు సంఘము పైన అధికారం ఇచ్చాడు. వారిని కాయుటకు, వారిని మేపుటకు. ప్రభు యోహాను తన్నాడు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అలాగైతే నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అని చెప్పాడు. ఆయన అధికారం ఇచ్చాడు, నాయకులుగా, అధ్యక్షులుగా నియమించాడు. అట్లయితే ఎందుకు లోబడాలి, ఎందుకు వారి మాట వినాలి అనంటే, వారిని దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన నాయకులు గనుక, దేవుడి నియమించిన అధికారులు గనుక మనం లోబడాలి. అంటే మనం వారికి లోబడడాన్ని బట్టి ఎవరికి లోబడుతున్నట్లు? అంతే. మనం వారి మాట వినడాన్ని బట్టి ఎవరి మాట వింటున్నట్లు? దేవుని మాట. దేవుడు నియమించిన వాని మాట మనం వినడాన్ని బట్టి, వారికి లోబడడాన్ని బట్టి దేవుని అధికారానికి మనము లోబడుతున్నాం, దేవుని నియామకానికి మనం లోబడుతున్నాం. ఈ నాయకులను మనం ఎదిరిస్తే, ఈ నాయకుల మాట మనం వినకుండా ఉంటే అప్పుడు ఏం చేస్తున్నట్లు? దేవుని నాయకత్వాన్ని మనము, దేవుని అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళం, ఎదిరించిన వారిమవుతాము. అందుచేత దేవునికి మనము లోబడునట్లు దేవుడు నియమించిన నాయకులకు మనము లోబడాలి. మొదటి మాట, ఎందుకు లోబడాలి అంటే వారు దేవుడు నియమించిన నాయకులు. రెండవ మాట చూద్దాం.
రెండవ మాట మనము చదువుకున్నామే హెబ్రీయులకు పత్రికలో నుంచి. అందులో నుండి చాలా విషయాలు ఉన్నాయి. అందులోనే వాటిని ఆలోచన చేద్దాం. 13వ అధ్యాయము 17వ వచనంలో నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె. ఇది రెండవ మాట. ఎందుకు వారి మాట మనం వినాలి? నాయకులకు ఎందుకు లోబడాలి అంటే ఈ 17వ వచనంలోనే చెప్పాడు, మీ పైన నాయకులుగా ఉన్నారే వారు లెక్క చెప్పవలసిన వారు, లెక్క చెప్పాల్సిన వారు. మీ విషయంలో వారు లెక్క చెప్పాలి. ఎందుకు అంటే, ఎందుకు లెక్క చెప్పాలి? మనము మన పిల్లవానికో లేకపోతే ఎవరికైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి పలానా తీసుకురా నాయనా అని చెప్తాం. వాడు తీసుకొని వస్తాడు. దేనికి ఎంత కదా, ఇదెంత, దేనికి ఎంత ఖర్చు అయింది, ఇంకెంత మిగిలింది, ఏం చేయాలా? లెక్క చెప్పాలి. ఇంకా ఆ 1000 రూపాయలు ఏదో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చి అక్కడ ఇచ్చేసి ఆ 900 జేబులు వేసుకుంటే సరిపోయిన మాటేనా? కాదు కదా. లేదంటే ఒక 500-600 ఖర్చు పెట్టి మిగతా విషయమై లెక్క చెప్పకపోతే సరైనదేనా? కాదు. లెక్క చెప్పాలి. దేనికి ఎంత, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాను, ఎక్కడ దేని కొరకు వినియోగించబడింది అని లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది. అప్పగించిన వాడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు తప్పనిసరిగా. కాబట్టి దేవుడు సంఘాన్ని నాయకులకు అప్పగించాడు. అందుకనే అపోస్తుల కార్యాలు మనం చదివామే, తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘం ఎవరిది? అంతే, ప్రభువుది. ఆయన పేతురుతో నా సంఘము అన్నాడు కదా. ఈ బండ మీద నా సంఘమును కట్టును. సంఘము ఆయనది. సంఘము కొరకు ప్రాణం పెట్టిన వాడాయన, రక్తము గార్చిన వాడాయన. చాలా మంది అంటారు మా సంఘం, లేకపోతే నా సంఘం కదా. సంఘము ఎవరి సొత్తు? సంఘము దేవునిది. సంఘము కొరకు ఎవరు ప్రాణం పెట్టారు? కొరింథీలో ఇదే వివాదం ఉంది. కొరింథీ సంఘములో ఇదే సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించడానికి పౌలు చక్కగా ఉత్తరం రాశాడు. వారేమంటారంటే, మేము పౌలు వారము అంటారు కొంతమంది, కొందరు మేము అపోల్లో వారము, ఇంకొకడు అంటారు మేము కేఫా వారము. అంటే పౌలు అన్నాడు, ఎందుకయ్యా మేము అపోల్లో వాళ్ళం, పౌలు వారం, కేఫా వాళ్ళం అని చెప్పుకుంటారు ఎందుకు? అపోల్లో మీ కొరకు ప్రాణం పెట్టాడా? కేఫా మీ కొరకు ప్రాణం పెట్టాడా? పౌలేమన్నా మీ కొరకు ప్రాణం పెట్టాడా? ఎందుకు మీరు మేము వాళ్ళ వారం వీళ్ళ వారం అని చెప్పుకుంటారు ఎందుకు? క్రీస్తు వారు మీరు. మనము యేసు క్రీస్తు వారము, దేవుని వారం అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ, నేను నాటాను, అపోల్లో వచ్చి నీళ్లు పోశాడు, కానీ వాటిని వృద్ధి చేసి ఫలింపజేసిన వాడు దేవుడే. కాబట్టి మేము పరిచారకులం అన్నాడు. ప్రభువు ఆయనే. ఆయన సంఘాన్ని కాయడానికి, మేపడానికి మాకు అప్పగించాడు. కాబట్టి అప్పగించిన ఆయన సంఘము గురించి ఏం చేస్తాడు? ఎవరికి అప్పగించాడో వారిని లెక్క అడుగుతాడు. సంఘాన్ని అప్పగించి, అధికారం ఇచ్చి, నాయకత్వం ఇచ్చి, ఆ కాయమని మేపమని అప్పగించిన నాయకులను దేవుడు లెక్క అడుగుతాడు. మనకు తెలుసు ఉపమానం కదా, 5 తలాంతుల ఉపమానం. ఒకడికి 1 తలాంతు, ఒకనికి 2 తలాంతులు, మరొకనికి 5 తలాంతులు. దేనారములు కదా, 1 దేనారము, 2 దేనారములు, 5 దేనారములు. తలాంతులనిచ్చి దేశాంతరం వెళ్ళిపోయిన యజమానుడు మరలా వచ్చి ఏం చేశాడట? ఎవరెవరికైతే ఇచ్చి వెళ్ళాడో, అప్పగించాడో వాళ్ళని పిలిచి లెక్క అడిగాడు కదా. లెక్క చూచుకొనగా, లెక్క అంటే లెక్క చెప్పాలి. కాబట్టి అప్పగింపబడిన సంఘం విషయంలో దేవునికి లెక్క అప్పగించాలి.
ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం విశ్వాసులు, వారిని ఎలా కాచాడో, ఎలా మేపాడో, ఆ సంఘాన్ని ఎలాగ వృద్ధి చేశాడో. 5 తలాంతులు గలవాడు 5 దేనారములు తీసుకున్నవాడు ఏం చేశాడట? మరి 5 తలాంతులను సంపాదించాడు. అంటే అప్పగింపబడిన దానిని రెట్టింపు చేశాడు, అభివృద్ధి చేశాడు. అనగా దాని విషయంలో పని చేశాడు, కష్టపడ్డాడు, వ్యాపారం చేశాడు, వ్యవసాయం చేశాడు, రెట్టింపు చేశాడు. 1 తీసుకున్నవాడైతేనట దాన్ని పూడ్చిపెట్టాడు కదా. ఇదిగో నువ్వు నాకు ఇచ్చింది 1, ఆ 1 నువ్వు తీసుకో. రెట్టింపు చేసిన వాణిని బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు ప్రభు. 1ని 1గా తిరిగి ఇచ్చిన వాడిని ఏమన్నాడు ఆయన? చెడ్డదాసుడు, సోమరి, పని చేయనివాడు, పనికి మాలినవాడు అన్నాడు. కాబట్టి లెక్క అడుగుతాడు ఆయన ప్రతి వారి సేవకులను లెక్క అడుగుతాడు, అలాగే ప్రతి విశ్వాసిని కూడా ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి ఎందుకు సేవకులకు, నాయకులకు, ఆత్మీయ నాయకులకు మనం లోబడాలి, వారి మాట వినాలి అంటే వారు లెక్క చెప్పవలసి ఉంది వాళ్ళు దేవునికి. కాబట్టి దేవునికి లెక్క అప్పచెప్పాలి, విశ్వాసుల విషయంలో లెక్క చెప్పాలి. కాబట్టి వారికి లోబడండి, వారి మాట వినండి. ఎందుకు లోబడాలి అంటే మొదటిది, వారిని నియమించిన వాడు దేవుడు గనుక. నాయకులు, సేవకులు దేవుని నియామకం, దేవుని ఏర్పాటు గనుక లోబడాలి, వారి మాట వినాలి. రెండవది, ఎందుకు లోబడాలి అంటే వారు లెక్క చెప్పవలసి ఉన్నారు గనుక. మన విషయంలో, మన గురించి దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి వారికి మనం లోబడాలి. స్కూల్లో క్లాసు లీడర్లు ఉంటారు కదా, క్లాసులో పిల్లల్ని ఒకరిని లీడర్గా పెడతారు. ఒకరిని లీడర్గా పెట్టి ఆ టీచర్ ఏం చేస్తాడంటే, ఎవరెవరు గొడవ చేస్తున్నాడో వాళ్ళ పేర్లు క్లాసులో లేనప్పుడు ఈ క్లాస్ లీడరే టీచర్ అన్నమాట వాళ్ళకి. ఇంకా కదా లీడర్, అందరూ సైలెంట్గా ఉండాలంటాడు. అందరికంటే మరి ఈడే అల్లరి చేస్తాడు కదా, అందరినీ సైలెంట్గా కూర్చోవాలంటాడు. ఎవరు గొడవ చెప్పి పేరు రాస్తానంటాడు, కంప్లైంట్ చేస్తానంటాడు, పేర్లు రాస్తాడు. టీచర్ వచ్చిన తర్వాత, మేడం లేకపోతే సార్, ఇది పలానా వాడు ఇలా గొడవ చేస్తున్నాడు, పలానా వాడు ఇట్లా చేశాడు అని ఏం చేయాలా? కంప్లైంట్, లెక్క చెప్పాలా. వీళ్ళ పేర్లందరూ ఏం చేశారు? వీళ్ళందరూ, వీడు పలానా చేశాడు, వీడు పక్కనోడిని కొట్టాడు, వీడు పక్కనోడికి ఇచ్చాడు, వీడేదో పెద్ద గారిచ్చాడు, ఇట్లా ఏం చేయాలి? లెక్క చెప్పాలి. అప్పగించిన దాని విషయం లెక్క చెప్పాలి. ఆత్మల విషయంలో, ఆత్మీయుల విషయంలో, విశ్వాసుల విషయంలో సేవకులు లెక్క చెప్పాలి. అప్పగించాను కదా, వారి పరిస్థితి ఏంటి అని అడుగుతారు. ప్రభువా, వారికి ఎంతో వాక్యం చెప్పానయ్యా, వాళ్ళు మాత్రం వినలేదు. వారం చెప్తానే ఉన్నానయ్యా, గురువారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన కదా, అయినా వారు లోబడడం లేదు. లెక్క చెప్పాలి. ఆత్మీయంగా ఎదగమని ఎన్నోసార్లు చెప్పాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆరాధించాలి, అన్ని విషయాలు మెలకువ కలిగి ఉండాలి, ఎన్నోసార్లు చెప్పానయ్యా, ఆయన లోబడలేదు అని. ఏ విషయాలు కదా అంటే వారిని పెంచిన విధానం, వారిని మేపిన విధానాన్ని ఏం చేయాలా? మంచి సమరయుని ఉపమానం మనకు తెలుసు కదా. ఒకడు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో ఉండగా మంచి సమరయుడు ఏం చేశాడు? గాయాలు కడిగి, కట్లు కట్టి, నూనె రాసి వాడిని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి, ఇదిగో వీని గురించి మీరు బాగా పరామర్శ చేయండి, వీని గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను, ఇదిగో 2 దేనారాలు మీ దగ్గర పెట్టుకోండి, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు వీని విషయంలో నాకు లెక్క చెప్పాలి కదా. అవును, అలాగైతే అప్పగింపబడిన మనం సంఘమును దేవుడు సేవకులు కాయడానికి, మేపడానికి అప్పగించాడు.
ఆ తర్వాత వచనాల్లో చెప్తాడు ప్రధాన కాపరి ఆయనే. వీళ్ళందరూ అసిస్టెంట్ కాపర్లు అన్నమాట, సేవకులు. ప్రధాన కాపరి ఆయనే, మొదటి కాపరి, కేంద్రం ఆయనే. ఆయన అధికారం క్రింద, ఆయన నాయకత్వం కింద వీరందరూ స్థానిక కాపరులు ఉన్నాయి. కాబట్టి మీరు వీరికి లోబడాలి. కాబట్టి రెండవ మాట ఏమంటే, మన గురించి వారు దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి అయ్యా వీళ్ళు మంచిగా ఎదిగారు, వీళ్ళు సరిగా వినలేదు, వీళ్ళు సరిగా రాలేదయ్యా, వారం చెప్తున్నా రాలేదు, వినలేదు, వీరికి చెప్పాను, వీరు చక్కగా క్రమంగా వస్తున్నారు, వీరు చక్కగా ఎదిగారు, వీరి గురించి లెక్క చెప్పాలి. వీరు సమస్యలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసామయ్యా, అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేశాం, ఆర్థిక ఇబ్బందులు ఉంటే పరామర్శించి సహాయం చేశాం, లేకపోతే ఇలాగున వారికి గాయమైంది, వారిని కట్టాము, వారిని లేపాము, వారిని మేపాము, మందలోనికి చేర్చాం, తప్పిపోయారు, కొన్నిసార్లు అలిగిపోయారయ్యా. అలిగారు కదా, అలుగుతారు సంఘంలో, పాట ఇవ్వలేదనో, లేకపోతే మరొకటి వారి మాట వినలేదనో, వారి మాట చల్లలేదనో కదా. ప్రభా మీరు అలిగినప్పుడు వెళ్ళి సముదాయించాం, ఏం చేయాలా? లెక్క చెప్పాలి. కాపరులు దేవునికి సంఘం విషయంలో లెక్క చెప్పాలి. అయ్యా నువ్వు నాకు అప్పగించిన మంద వీరి విషయంలో ఇది అని వారు దేవునికి ఏం చేయాలా? అందుచేత దేవునికి లెక్క చెప్పవలసిన వారు కాబట్టి వారికి మనం ఏం చేయాలి? లోబడాలి. మూడవది అదే వచనం తర్వాత మాట చదవండి. మీ ఆత్మలను కాయుచున్నారు కదా. లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మూడవ మాట, ఎందుకు వారికి లోబడాలి అంటే వారు మనల్ని కాయువారు, మన ఆత్మలను కాచేవారు, అనగా సంఘాన్ని కాచేవారు, కాపుదల, భద్రత, సంఘానికి వారు సంరక్షణగా ఉండేవారు కనుక. అంటే సంఘమును కాయువారు, మన ఆత్మలను కాయువారు. నిజంగా సేవకుని గూర్చి చెప్పాల్సి వస్తే విశ్వాసులు ఎంతగా సేవకుని అర్థం చేసుకుంటారు. కొంతమంది అనుకుంటారు సేవకుడంటే ఏముందిలే అని. సేవకుడు పడే కష్టం, పడే వేదన, కొన్నిసార్లు అనుభవాలను వచ్చేటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేయాలి. సేవకుడు తను బాధపడతాడు కానీ తన బాధను వ్యక్తం చేయడు. విశ్వాసులు బాధపడుతుంటే వారితో కలిసి బాధను పంచుకునేవాడు. కష్టం వస్తే కన్నీరు పెట్టుకునేవాళ్ళు ఒకవేళ మన సొంత వాళ్ళు ఉండకపోవచ్చేమో. మనకు కష్టం వస్తే మన ఇంటి వారు బాధపడకపోవచ్చేమో. కానీ సేవకుడు మాత్రం, విశ్వాసులు సేవకుని విలువను గుర్తించాలి. మన బంధువుల కంటే, మన ఇంటి వారి కంటే ముందు కన్నీరు పెట్టుకునేవాడు సేవకుడు. మన కష్టాన్ని బట్టి మనకు బాధ కలిగితే వేదన పడేవాడు సేవకుడు. మనకేదైనా అవసరమైతే దాని కొరకు త్యాగం చేసేవాడు సేవకుడు. మనకు ఏదైనా సంతోషం, శుభం, ఏదైనా ఒక మేలు జరిగితే మొదటిగా సంతోషించేవాడు కూడా సేవ. ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళ సంగతి సరిగా పట్టించుకోడేమో, కానీ విశ్వాసుల విషయంలో దావీదు గొర్రెలను మేపేటప్పుడు ఒకరోజు సింహం వచ్చిందట. గొర్రె పిల్లలు నోట కరుచుకొని పోతుంది. ఈ గొర్రె పిల్లలను లేకపోతే ఈ మందను కలవరపరచాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని దావీదు సింహగర్జన చేసి సింహాన్ని ఎదిరించి నిలిచాడు, ఎలుగుబంటిని ఎదిరించి నిలిచాడు. అంటే కాపరి దాటి గొర్రెల దగ్గరకు శత్రువు వెళ్తాడు. కాబట్టి కాపరి అంతగా ఏ సమయమైనా కదా, ఏ జామైనా సరే విశ్వాసుల అవసరతలో ఉంటే, అక్కరలో ఉంటే సేవకుడు తను మానుకొనైనా, తన అవసరాలు మానుకొనైనా వాక్యాహారముతో కాచేవాడు, మేపేవాడు. కాయడం అంటే వారి రక్షణ
లేకపోతే సంరక్షణ బాధ్యత తన భుజాల మీద రేయనక పగలనక వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన, వారి క్షేమం కొరకు, విశ్వాసుల భద్రత కొరకు ప్రార్థించేవాడు నాయకుడు, సేవకుడు. అందుచేత ఇంతగా కాచేవాడు కనుక సేవకుడు, నాయకుడు, సంఘం ఏం చేయాలి? లోబడాలి. ఆత్మలను కాచేవాడు, లేకపోతే సంఘాన్ని కాచేవాడు నాయకుడు. అందుచేత ఆ నాయకత్వానికి, నాయకులకు లోబడి వారి మాట వినాలి. 4వ మాట మనం చూద్దాం. అదే వచనం 4వ మాట. తర్వాత ఏమంటాడు? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక అన్నాడు. అంటే దుఃఖముతో ఆ పని చేయడం అంటే కాచే పని, లేకపోతే వారి విషయంలో లెక్క అప్పజెప్పే విషయం. దుఃఖముతో లెక్క అప్పజెప్పే వారికి ఉంటారేమో. వారికి అప్పగింపబడిన అధికారానికి, నాయకత్వానికి లోబడకపోవడం చేత వారు మీ విషయంలో దుఃఖపడేటట్లుగా చేస్తారేమో. అలాగూ చేయకండి కదా. అంటే ఇక్కడ చెప్పిన మాట ఏమంటే, వారు దుఃఖముతో సేవ చేయకుండడానికి. ఎందుకు వారికి లోబడాలి అంటే, వారు దుఃఖపడకూడదు మీ విషయంలో. మీ గురించి వారు ఆ సేవకులు దుఃఖపడకూడదు, బాధపడకూడదు, విచారపడకూడదు. సంఘము విషయములో అంటే సంఘమును బట్టి దుఃఖమునకు కారణం కాకూడదు. సంఘము సేవకుని దుఃఖానికి కారణం కాకూడదు. మనస్సు నొచ్చుకునేదానికి, బాధపడేదానికి సంఘము కారణము కాకుండానట్లుగా, విశ్వాసులు కారణం కాకుండానట్లుగా ఆ సంఘము నాయకునికి ఏం చేయాలట? వారు దుఃఖముతో ఆ పని చేయకుండా, వారు ఏడుస్తూ, వారు బాధపడుతూ సేవ చేయకుండా ఉండడం కొరకు. సంఘమా, సేవకులను ఏడిపించవద్దు, నాయకులను దుఃఖపెట్టవద్దు. వారి దుఃఖానికి కారకులు సంఘము అవిధేయతను బట్టి, దుఃఖపడే విశ్వాసులను బట్టి కదా, లేకపోతే సేవకులు, వారికి క్షేమం కాదు అన్నాడు. క్షేమం కాదు కాబట్టి దుఃఖము కలుగకుండుటకై అంటే 4వ మాట ఏమంటే, ఎందుకు లోబడాలి అంటే వారు దుఃఖముతో సేవ చేయకూడదు కాబట్టి కదా. వారు ఎట్లా చేయాలంటే సేవ సంతోషంగా, అంటే శ్రమను కూడా సంతోషంగా వారు అనుభవించగలగాలి, కన్నీరును కూడా సంతోషంగా స్వీకరించగలగాలి. వారు దుఃఖముతో సేవ చేసేటట్లు మన ప్రవర్తన, లేకపోతే విశ్వాసుల ప్రవర్తన ఉండకూడదు. విశ్వాసులు మనము సేవకునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నామా? లోబడక, మాట వినక, దారిలోనికి తెస్తుంటే దారిలోనికి రాక. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను గురించి ఇతరులతో చెప్పుకొని దుఃఖపడతారు కదా, ఏడుస్తారు. వాడు మా మాట వినడం లేదు, చేయి దాటిపోయాడు, మాట వినడం లేదు. ఎంత చెప్పినా వాడి గురించి రోజు ఏడ్చుకోవడమే. రోజు వాడి గురించి ఏడవని రోజు లేదని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. వాడి విషయంలో ఎప్పుడు ఏడవని రోజు లేదు. వండుకున్న అన్నం కుండలో అలాగే ఉండిపోతుంది, కడుపులోనికి పోవడం, తినబుద్ధి కావడం లేదు, దుఃఖం. అందుకే ఎందుకు లోబడాలి, ఎందుకు వారి మాట వినాలంటే వారు దుఃఖపడకుండానట్లు కదా. దుఃఖముతో వారు సేవ చేయకూడదు, సంతోషంగా సేవ చేయాలి. అందుకే మనం వారికి లోబడాలి కదా. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి వారి మాట వినండి, వారికి లోబడండి అని చెప్పారు. ఇందులో నుంచే మరొక మాట, 5వ మాట 17వ వచనంలో నుండి ఏమంటున్నాడు చూడండి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక. నిష్ప్రయోజనము గనుక అంటే ఎందుకు విశ్వాసులు లోబడాలి, మాట వినాలి అనే దాంట్లో 5వ మాట ఏమంటున్నాడు? మీకు నిష్ప్రయోజనము గనుక. ఏది? వారు దుఃఖంతో సేవ చేస్తే మీకేమీ ప్రయోజనం ఉండదు.
మీకు నిష్ప్రయోజనం. వారిని దుఃఖపెట్టినందుకు మాత్రం చేత మీకు ఏ ప్రయోజనం ఉండదు. వారిని బాధ పెడితే మీకు ప్రయోజనం ఉండదు, మీకు మేలు జరగదు, మీకు సంతోషం కలగదు, మీకు నిష్ప్రయోజనం. అట్లయితే ఎందుకు లోబడాలి, ఎందుకు వారి మాట వినాలి అంటే, వారి మాట వినడం మనకేంటట ప్రయోజనం, వినకపోవడం నిష్ప్రయోజనం. అట్లయితే మనకు ప్రయోజనము కలుగు నిమిత్తం కదా, మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, విశ్వాసులమైన మనము క్షేమాభివృద్ధి చెందడం కొరకు, మనకు మేలు జరగడం కొరకు, మనం ఆశీర్వదించబడడం కొరకు దేవుని అధికారానికి, దేవుడు నియమించిన నాయకులకు మనము లోబడాలి. ఒకటి, ఎందుకు లోబడాలి అంటే వారిని దేవుడే నియమించాడు, వారికి దేవుడే అధికారం ఇచ్చాడు. రెండవది, ఎందుకు అంటే మన గురించి వారు లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పవలసిన వారు. మూడవది, ఎందుకు అనంటే వారు మనలను కాచేవారు, మేపేవారు, మన ఆత్మలను కాచేవారు, కాబట్టి లోబడాలి. నాలుగవది, ఎందుకు మనం వారికి లోబడాలంటే వారు దుఃఖపడకుండా ఉండడానికి, వారు దుఃఖంతో సేవ చేయకుండా ఉండడానికి మనం వారి మాట వినాలి. ఐదవది, ఎందుకు లోబడాలి, మాట వినాలి అంటే మనకు ప్రయోజనము కలుగు నిమిత్తం, మనకు మేలు కలుగు నిమిత్తం, మనము దీవించబడు నిమిత్తం. ఆఖరి 2 మాటలు ఉన్నాయి కదా, 6, 7 మాటలు చూద్దాం. ఇదే వచనంలో నుండి మరొక మాట ఏమంటున్నాడు? నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట వినండి అన్నాడు. అంటే వారు ఆనందంగా సేవ చేసేటట్లుగా, వారు సంతోషంగా సేవ చేసే నిమిత్తం మీరు వారి మాట వినండి, వారికి లోబడండి అని చెప్పాడు చివరిగా కదా. వారు ఆనందముతో చేయునట్లు, మీ గురించి వారు ఆనందంగా సేవ చేయడానికి ఏం చేయాలంటే మనం వారి మాట, వారికి లోబడాలి. వారు ఆనందంగా సేవ చేసే నిమిత్తం మనం వారి మాట విని వారికి లోబడాలి అన్నాడు. 6వ మాటగా. ఆఖరిగా 7వ మాటను చూసి మనం ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికి అధిపతియును నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. లోబడి ఉండుడి. ఎందుకు లోబడాలట? 13 ప్రభువు నిమిత్తమై లోబడండి. ప్రభువు నిమిత్తము లోబడండి, ప్రభువు కొరకు లోబడండి. ఎందుకు అంటే 14 అన్నాడు, అధిపతి అయిన వాడు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేసేవారు కదా, ప్రతిదండన చేయుటకు, అలాగే సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారు అన్నాడు. తప్పు చేసేవారు, దుర్మార్గులను ఖండించేవారు, వారిని శిక్షించేవారు, వారికి ప్రతిదండన చేసేవారు నాయకులు. సన్మార్గులకు అన్నాడు, అంటే మంచి మార్గంలో నడిచేవారు, వారికి మెప్పు కలగడానికి, వారి బహుమతి కలగడానికి, వారు దీవించబడడానికి ఈ నాయకులైన వారు పనిచేస్తారు గనక వారికి మీరు లోబడండి. దుర్మార్గులను శిక్షించడానికి అంటే ప్రతిదండన చేయడానికి, సన్మార్గులకు మెప్పు కలుగజేయడానికి, ఘనత కలుగజేయడానికి ఈ నాయకులు పనిచేసేవారు. కాబట్టి మీరు వారికి లోబడండి, ప్రభువును బట్టి లోబడండి అన్నాడు. అలాగైతే ఎందుకు మనం లోబడాలి? అంటే ప్రభువు నిమిత్తము లోబడాలి.
ప్రభువు నియమించిన నాయకులకు మనము ప్రభువుని బట్టి లోబడాలి కదా. అద్భుతమైన మాట. ప్రభువు నిమిత్తమై లోబడండి అన్న, ప్రభువు కోసం లోబడి. కాబట్టి ఈ 7 విషయాలు ఆత్మీయ నాయకులకు మనము ఎందుకు లోబడాలి, వారి మాట వినాలి అంటే ఈ 7 విషయాలు చెప్పాడు. ఈ 7టిని మనం ఆలోచిస్తుంటే సంఘ నాయకత్వానికి మనము లోబడకుండగా ఉండాలి, వారి మాట వినకుండగా ఉండాలి. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారు? లోబడరు, మాట వింటారు. అరే, మన గురించి లెక్క చెప్పాల్సిందే, దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత గలవాళ్ళు వీరు, దేవుని నియమించిన వాళ్ళు కదా. కొన్నిసార్లు మన ఇంట్లో భర్త తన మాట వినకపోతే ఏం చేస్తాడు? నా మాట అంటే కదా లెక్కలేదు, కోపం వస్తుంది కదా. కొన్నిసార్లు బాధ అవుతుంది. ఇంట్లో నాయకుల మాట, యజమాని మాట వినకపోతే, లోబడకపోతే దుఃఖము నాయకునికి, యజమానికి. కోపమును పుట్టించిన వారం అవుతాం. ఆయనకి కోపాన్ని పుట్టించి మనకు ప్రయోజనమేముంది కదా, మేలేముంది? వారిని సంతోషపెట్టే విధంగా ప్రవర్తించి వారి ద్వారా మన ప్రయోజనం, మేలు సమకూర్చబడుతుంది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. సంఘ నాయకులకు, ఆత్మీయ నాయకులకు మనము లోబడి వారి మాట విని ఆత్మీయంగా మనం ఏమవుతామంటే క్షేమాభివృద్ధి చెందుతాం. ఆఖరిగా 7 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు లోబడాలి అంటే వారు దేవుడు నియమించిన నాయకులు. రెండవది, మన విషయంలో వారు లెక్క చెప్పవలసిన వారు. మూడవది, మనలను కాచేవారు, మనలను మేపేవారు. నాలుగవది, వారు దుఃఖపడకుండా సేవ చేయాలి కనుక. ఐదవది, మనకు ప్రయోజనము కలుగు నిమిత్తం. ఆరవది, వారు సంతోషంతో సేవ చేసేటట్లుగా. ఏడవది, మనం ప్రభువునకు లోబడే విధంగా, ప్రభువును బట్టి మనం వారికి లోబడాలి. ఆ రీతిగా దేవుడు తన వాక్యానుసారంగా మనము ప్రవర్తించున్నట్లు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.